అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్నిసార్లు ఈ కుల రాజకీయాల్ని చూస్తే విసుగొస్తుంది. విసిగి వేసారిపోతాము. ఏందిరా స్వామి ఈ దరిద్రాలు అనుకుంటాం. ఇంకా దాన్ని మరింత లోతుగా మనం అధ్యయనం చేస్తే ఆశ్చర్యకర విషయాలు బయటికొస్తాయి. నేను చాలా సార్లు ఇంతకుముందు చెప్పాను. మేము అంటే మా సర్టిఫికేట్స్‌లో కాస్ట్ అంటే కాపు అని ఉంటది అని జెప్పేసి. కాపులకు రాజ్యాధికారం కావాలి, కాపులు ఎప్పుడు ముఖ్యమంత్రులు కాలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కులభావం పెంచుకోండి, కులభావం పెంచుకోండి, కులభావం పెంచుకోండి అని చెప్పేసి నూరిపోసాం. ఇప్పుడు రెడ్డి అనేది ఒక టైటిల్ అండి. రావు అనేది ఎలా అయితే టైటిల్ అవుతుందో రెడ్డి అనేది కూడా ఒక టైటిల్ మాత్రమే. అదేమీ క్యాస్ట్ కాదు. ఎక్కడ కూడా రెడ్డి అనేది క్యాస్ట్ అని చూపించదు. ఆ విషయంపైనే తులసిరెడ్డి గారు ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నారు చూడండి. పవన్ కళ్యాణ్ క్యాస్ట్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి వినండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంతవరకు ఈ సంవత్సరం ఉంది కాపు వాళ్ళు ముఖ్యమంత్రి కాలేదు ఈ రాష్ట్రానికి అనే ఒక ఫీలింగ్ ఉంది. కాబట్టి ఇంతవరకు రెడ్లు అయ్యారు, కమ్మ అయ్యారు, కాపు కాలేదు అని. కానీ లోతుకు పోతే నీలం సంజీవ్ రెడ్డి కాపు, కాసు బ్రహ్మాందర్ రెడ్డి కాపు, విజయ భాస్కర్ రెడ్డి కాపు. రెడ్డి అనేది టైటిల్. అది నా పేరు తులసి రెడ్డి, కానీ నా సర్టిఫికెట్ దాంట్లో వచ్చేసి క్యాస్ట్ కాపు, నేషనాలిటీ ఇండియన్, రిలీజన్ హిందూ, క్యాస్ట్ కాపు. రెడ్డి అనేది నా పేరు అంతే. ఇప్పుడు రెడ్డి అనే పేర్లు కాపులు పెట్టుకుంటారు, అంటే మాలాంటి కాపులు పెట్టుకుంటారు. తర్వాత ఈవెన్ ఖమ్మ వాళ్ళు మదనపల్లి ఏరియాలో ఖమ్మ వాళ్ళు వచ్చేసి రెడ్డి పెట్టుకుంటారు. రెడ్డప్ప రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, ఖమ్మ వాళ్ళు. తర్వాత ఈవెన్ నీలం సంజీవ్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన పిఎస్ ఆయన పేరు ఖమ్మ ఆయన రెడ్డి పెట్టుకున్నాడు. ఈవెన్ బలిజ ఇప్పుడు ఇడపలపాయ రాజశేఖర రెడ్డి గారి సమాజం ఇడపలపాయ వచ్చేసి అక్కడ బలిజ వాళ్ళు రెడ్డి పెట్టుకుంటారు. పెద్ద సుబ్బారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి, పునరీకాక్ష రెడ్డి పెట్టుకుంటారు. అదే విధంగా వచ్చేసి రఘువీరారెడ్డి మా పిసిసి అధ్యక్షుడు మండలి ఉన్నారు, ఆయన వచ్చేసి పూర్మినో యాదవ్ ఏదో. కాబట్టి బీసీలు పెట్టుకుంటారు. అదే ఒక టైటిల్. అదే విధంగా రావు చూస్తే మనకు రావులో పివి నరసింహారావు రావు, ఎన్టీ రామారావు రావు, వెంగళరావు రావు. వెంగళరావు ఏమో సర్టిఫికెట్ వచ్చేసి వెలమ ఉంటుంది, రామారావు ఏమో ఖమ్మం ఉంటుంది, పివి నరసింహారావుకి బ్రాహ్మణ్ ఉంటుంది. కాబట్టి రెడ్డి అనేది టైటిల్ పేరు తప్పనొచ్చేసి రావు రెడ్డి ఇది సర్టిఫికెట్ ప్రకారంగా వీళ్ళందరూ కాపులు. ఇంతవరకు మెజారిటీ ముఖ్యమంత్రులందరూ కాపునే, కానీ సొసైటీలో ఏవి ఇంతవరకు కాపు వాళ్ళు ముఖ్యమంత్రి కాలే అనేది ఒక యాంగిల్. అది కరెక్ట్ కాదు. రెండవది ఈవెన్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళు కాపుగా, వీళ్ళు తెలగా, ఇలా సర్టిఫికెట్ తెలగా. వంగవెట్టి మోహన్ రంగా నాకు తెలియదు, కానీ వంగవెట్టి మోహన్ రంగా భార్య మాత్రం కమ్మ, రత్న కుమార్ కమ్మ. ఆయన మరి కాపు ఉందా తెలగా ఉందా చూడలేదు. కానీ చిరంజీవికి పవన్ కళ్యాణ్ కు కాపు కాదు. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక రకంగా సంచలనాత్మకమైన విషయం ఇది. మామూలుగా మనం కాపు, బలిజ, ఒంటరి, తెలగ, ఒక కాపు ఉపకులాలు అని చెప్పి ఒక బ్రాకెట్ లో తీసుకొస్తూ ఉంటారు కదా. మనకు ఓవరాల్ గా క్యాస్ట్ తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. ఓసీ అంటే అదర్ క్యాస్ట్, ఓపెన్ కాంపిటీషన్. ఈ ఓసీ కింద బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, కమ్మ, వెలమ, ముస్లింస్. ఇది జనరల్ గా ఉన్నది. ఇందులో రెడ్డినే రాదు. ఫుల్ వీడియో కావాల్సింటే కీ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది చూడండి, కీ టాక్స్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కాపులను రెచ్చగొడుతున్నాడు, లేకపోతే రెచ్చగొట్టాలి అన్న దాంట్లో ఇంకా అర్థమే లేదండి. తులసిరెడ్డి చెప్పిన ప్రకారం పవన్ కళ్యాణ్ తెలగ అంట, కాపు కాదంట. ఈ క్యాస్ట్లన్నీ కూడా అండి, ఇదంతా కూడా అంటే ఇప్పుడు సమాజం ఎప్పుడు కూడా ఒక విషయం పైన, ఏదైనా విషయం పైన రెండుగా డివైడ్ అవుతుందండి. అప్పుడే గొడవలు పడతారు. ఇప్పుడు రాజకీయాలైనా రెండుగా డివైడ్ అవుతాయి, లేకపోతే సమాజమైనా రెండుగా డివైడ్ అవుతుంది ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు. ఇప్పుడు రాజకీయాలు అన్నవి ఏ పార్టీ అయినా అండి, ప్రజలు ఉన్నంతవరకు ఆ పార్టీ ఒకసారి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అది ఉంటుంది. ఏదో ఇంకా భయంకరమైన కారణాలు తప్పితే ఆ పార్టీలు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఒక గ్రామాన్నే తీసుకుంటే, ఒక చిన్న గ్రామాన్ని రెండు వర్గాలు ఉంటాయి. ఏదో ఒకటి గొడవలు వచ్చి కొట్టుకోవడమో, ఏదో ఒక విషయంలో గొడవలు పడతారు. ఒకడు ఒక పార్టీ సైడు, ఒకడు ఒక పార్టీ సైడ్ వెళ్ళిపోతారు. సో పార్టీలు అన్న వాటిని ఈ గొడవలే మోస్తూ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే ఉద్దేశంతోనే కులభావం పెంచుకొని అన్నాడు. అంటే ఏంటి, మళ్ళీ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి, రెండుగా చేయాలి. ఇప్పుడు కాపులు ఎక్కువ ఓటు పర్సెంటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు నాకు ఓటు వేస్తే నేను ముఖ్యమంత్రిని అవుతాననే కలగంటూ కాపుల్ని రెచ్చగొట్టారంట. కానీ అసలు విషయం ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ కాపే కాదంట, పవన్ కళ్యాణ్ తెలగ అంట. ఇప్పుడు నా కాస్ట్ సర్టిఫికెట్ నాకు కాపు అని ఉంటుంది, రెడ్డి అనేది టైటిల్. ఇప్పుడు చిన్నప్పుడు మాకు బాగా గుర్తు, ఎవరైనా తప్పు చేశారా నువ్వు కాపోడివే కాదరా అనేవాళ్ళు. అది ఎందుకంటారనేది మనకు తెలియదు. నేను బాగా వినేవాడిని చిన్నప్పుడు ఈ మాటలు.
ఒరే కాపోడిగా పుట్టినవరా రే ఏంద్రా ఆ పనులు అనేవాళ్ళు. మా సైడు కాపులు అనరు కానీ కాపోళ్ళు అంటారు. కాపోళ్ళ పిల్లోడు, కాపోళ్ళ పిల్ల ఇట్లా ఇట్లా మాట్లాడతారు. సో, నాకు చిన్నప్పుడు బాగా గుర్తుండి నువ్వు నువ్వు రెడ్డిగాడివి అనేది ఎక్కడ లేదు. ఏదైనా మాట్లాడేటప్పుడు కాపోళ్ళ పిల్లోడు, ఇప్పుడు ఏదైనా కులాంతర వివాహాలు చేసుకున్నా కాపోళ్ళ పిల్లోడంట వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట అనేవాళ్ళు. ఇట్లా ఇట్లా ఉండేది. సో, ఎక్కడ కూడా రెడ్డి రెడ్డి అనేది ఎక్కడ మేము పెద్దగా పిలిచింది లేకపోతే దాని గురించి డిస్కస్ చేసింది కూడా లేదు. సో, ఇప్పుడు మేము కాపులము. అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వాళ్ళు కాపులు అంటారు. ఇంక వాళ్ళు ఏం కాపులో మేమేం కాపులమో మాకు తెలీదు. ఇప్పుడు నాయుడులు తీసుకుంటే చంద్రబాబు నాయుడు కమ్మనాయుడు, సురేష్ నాయుడు వెలమనాయుడు, ఇంకొక వెంకయ్య నాయుడు కమ్మనాయుడు, కాపుల్లో బలిజల్లో కూడా నాయుడు అని పెట్టుకుంటారు. వాళ్ళు వేరే నాయుడు. ఇంకా రావు అనేది అన్ని కులాల్లో రావు ఉంటారు. బ్రాహ్మిన్స్లో ఉంటారు, చౌదరీస్లో ఉంటారు, ఇంకా ఎస్సీ ఎస్టీస్లో ఉంటారు, అన్నిట్లో రావు అని పెట్టుకుంటారు. రెడ్డిస్ కూడా అన్ని కులాల్లో రెడ్డిస్ అని పెట్టుకుంటున్నారు. ఇంకా ఏది కులం అండి మన రాష్ట్రంలో? ఏది ఎవరికి కావాలో కులం? ఏంలే ఇప్పుడు ఏదైనా అండి సమాజంలో 1% 2% ఉంటుంది. ఏదైనా అంటే విపరీత పోకడలు అంటారు కదా, మా కులపోడు వచ్చినాడు, మా మతమోడు వచ్చినాడు అని. నేను ఒక్కటే చెప్తాను చూడండి, ఏ కులపోడైనా ఏ మతమోడైనా వాడు పని చేసుకోకుండా ఇంట్లో ఖాళీ కూర్చొని పండుకొని నేను పలానా కులం వాడిని పలానా మతం వాడిని కదా, నాకు అందరూ వచ్చి సపర్యలు చేయండి సేవలు చేయండి అంటే ఎవ్వడు చేయడు. మన పనులు మనం చేసుకోవాలా, మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలా. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఉదయం లేస్తేనే మనది మనం కడుక్కోవాలి. ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు నా కులం వాడు వచ్చి నాదేం కడగడు, నా ముడ్డి కడగడు. ఇంకా ఎందుకు దేనికోసం కులం? దేనికోసము? నా వరకు నాకండి నేను చెప్తున్నాను, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఎవరిని కూడా దీంట్లోకి లాగదలుచుకోలేదు. నాకు చిన్నప్పటి నుంచి నేను స్కూలుకు వెళ్ళడం మొదలుపెట్టి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంతవరకు కూడా నా కులం చూసి నాకు ఎవరైనా సాయం చేస్తా అన్న వాళ్ళు లేరు. నా కులం చూసి నాకు సాయం చేయండి అని నేను ఏ రోజు అడగలేదు. అలా నాకు సాయం చేసిన వాళ్ళు కూడా లేరు. అది నాకు ఎక్కడ కూడా అంటే దాన్ని నేను ఉపయోగించుకుందామని నేను ఎక్కడ అనుకోలేదు. అది నాకు ఎక్కడ కూడా ఉపయోగపడలేదు. అంటే ఉపయోగపడిండొచ్చేమో, అంటే నాకు తెలిసి నేను చెప్తున్నా. నాకు అవసరం లేదు. ఇప్పుడు చదువుకుంటే మార్కులు వేస్తారు, బాగా చదివితే ఖచ్చితంగా మార్కులు వస్తాయి. నీకు టాలెంట్ ఉంటే నీకు జీవితంలో ఎదుగుతావు, నువ్వు కష్టపడితే నువ్వు పైకి వస్తావు. ఆ సందర్భంగా ఎవరైనా సహాయం చేస్తాం కానీ నువ్వు ఒక పనికిమాలినోడిలాగా రోజు తాగి ఇంట్లో పండుకొని నీ కుటుంబ సభ్యులను కొడుతూ, మీ భార్యను కొడుతూ, మీ అమ్మను కొడుతూ ఇవన్నీ చేస్తుంటే మన కులపోడు రా వాడు ఏం చేసినా కానీ వాడిని ఎత్తుకెత్తుకుందామని నీ కులపోళ్ళే వస్తారు. ఒకసారి అడుగు. ఏమంటే ఈ చిల్లర రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కులభావం పెంచుకోండి అది ఇది అంటారు తప్పితే, చేయాల్సిన పని చేస్తే మనం మనుషులుగా బతికితే మిగతావన్నీ అవే సర్దుకుంటాయి. అదే జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది.